Hello friends, welcome to Let's Be Wise, where learning is made easy. This is your class 2, where we are going to learn about simple present tense and present continuous tense. In the last class, మనం ఏం నేర్చుకున్నామంటే మూడు టెన్సెస్ ఉంటాయి. ఆ మూడు ఒక్కోటి 4 ఫామ్స్లో ఉంది. ఆ 4 అన్నీ కలిపి 12 టెన్సెస్ ఉంటాయి. ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఈ 12 టెన్సెస్ పేర్లు నేర్చుకున్నాం. ఆ తర్వాత మనకి బేసిక్గా మాట్లాడడానికి ఎన్ని టెన్సెస్ కావాలి అని నేర్చుకున్నామంటే పాస్ట్లో 2, ప్రెజెంట్లో 2, ఫ్యూచర్లో 2, అంటే మొత్తం మనకి 6 టెన్సెస్ కావాలి. ఈ 6 టెన్సెస్లో ప్రెజెంట్కి సంబంధించి ఉన్న 2 టెన్సెస్ని ఇవాళ క్లాస్లో నేర్చుకుంటాం. ప్రెజెంట్కి సంబంధించిన 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 2 టెన్సెస్ని మనం ఇవాళ క్లాస్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నేను ముందే మీ అందరికి ఒక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే నేను స్ట్రక్చర్స్ కూడా చెప్తాను. మీరు ఆ స్ట్రక్చర్స్ గురించి గుర్తు పెట్టుకోలేకపోతున్నామని భయపడద్దు. స్ట్రక్చర్ చెప్తాను, స్ట్రక్చర్ బట్టి ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫార్మేషన్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూసినట్లయితే దీనిలో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మీకు గుర్తుంటే వెల్ అండ్ గుడ్, గుర్తు లేకపోయినా ప్రాబ్లం లేదు. అది మనం అలా ప్రాబ్లం లేకుండా ఎలా నేర్చుకోవాలో నేర్చుకోవడమే ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ యువర్ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్, V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. వర్బ్ అంటే తెలుగులో క్రియ. క్రియకి ఉన్న బేస్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని V1 అంటాం. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ నేర్చుకుందాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ మాత్రమే నేర్చుకోవడం వెనక ఉద్దేశం ఏంటంటే ఈ సెంటెన్సెస్ దాటి మనం వేరేవి ఫామ్ చేయం. అంటే ఎలాగా? ఐకి కాంప్లిమెంటరీగా ఏ వర్బ్ ఫామ్ వస్తుంది, యూకి కాంప్లిమెంటరీగా ఏ వర్బ్ ఫామ్ వస్తుంది, హీకి ఏ వర్బ్ ఫామ్, షీకి ఏ వర్బ్ ఫామ్, ఇట్కి ఏది, వీకి ఏది, దేకి ఏది, ఏ వర్బ్ ఫామ్ అయితే ఈ సబ్జెక్ట్స్కి కాంప్లిమెంటరీగా వస్తుంది అని మాత్రమే నేర్చుకుంటాం మనం. ఇవి మాత్రమే నేర్చుకోవడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, అలా అని ఏమీ తెలియకుండా కూడా మనం మాట్లాడడం. సో ఐ అని వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ V1 వాడాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఒక బండ గుర్తులాగా గుర్తుండిపోవడానికి మాత్రమే ఈ ఎక్సర్సైజ్ అనమాట. See the first sentence. I sing a song. I sing a song అంటే మీనింగ్ ఏంటి? నేను ఒక పాట పాడతాను. You sing a song. నువ్వు ఒక పాట పాడతావు లేదా మీరు ఒక పాట పాడతారు. ఎనీథింగ్, ఏదైనా ఒకటే. He sings, she sings, it sings. ఇవి మూడు ఇంపార్టెంట్. ఇక్కడే మనం ఎక్కువ తప్పులు చేసేది. మళ్ళీ చూస్తే వి సింగ్, దే సింగ్. సో ఈ V1, V2 ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మనకి చాలా కష్టం కాబట్టి మనం డైరెక్ట్గా ఈ సెంటెన్సెస్ మాత్రమే నేర్చుకుంటాం. అంటే సింపుల్ ప్రెజెంట్ అంటే మనకేం గుర్తు రావాలి? ఐ సింగ్, యూ సింగ్, హీ సింగ్స్, షీ సింగ్స్, ఇట్ సింగ్స్, వి సింగ్, దే సింగ్, అంతే అనమాట. అంటే సబ్జెక్ట్ బట్టి ఇక్కడ వర్బ్ ఎలా యూజ్ చేయాలని తెలుసుకోవడమే మన టెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా సబ్జెక్ట్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 అనేది వర్బ్ ఫామ్ రావాలి. ఇది గుర్తు లేకపోతే మనకు క్లియర్గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఐ సింగ్, యూ సింగ్, హీ, షీ, ఇట్ సింగ్స్, వి సింగ్, దే సింగ్. ఈ 8 సెంటెన్సెస్ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని గుర్తుండిపోతే మనం ఏదైనా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడాల్సి వచ్చింది అంటే మనం ఈ 8 సెంటెన్స్లోనే ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేసి మాట్లాడతాం. అవి ఏంటి అనేది ఫర్దర్ చూస్తాం క్లాస్లో. మనం క్లియర్గా ఈ 8 సెంటెన్సెస్ మీదే ఫోకస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఐ సింగ్ ఏ సాంగ్, యూ సింగ్ ఏ సాంగ్, హీ, షీ, ఇట్ సింగ్స్ ఏ సాంగ్, వి సింగ్ ఏ సాంగ్, దే సింగ్ ఏ సాంగ్. ఇక్కడ హీ, షీ, ఇట్కి మాత్రమే ఎందుకు మారింది, వేరే వాటికి మారలేదు, హీ, షీ, ఇట్కి మాత్రమే ఎందుకు మారిందంటే దానికి ఆన్సర్ ఇవి సింగులర్ ఫార్మ్స్. ఇవి థర్డ్ పర్సన్ సింగులర్ అంటారు. గ్రామర్ గుర్తున్నా గుర్తు లేకపోయినా మనకు బండ గుర్తుగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే హీ సింగ్స్, షీ సింగ్స్, ఇట్ సింగ్స్. మిగతా అన్ని సింగ్ వస్తాయి. ఐ సింగ్, యూ సింగ్, వి సింగ్, దే సింగ్, హీ సింగ్స్, షీ సింగ్స్, ఇట్ సింగ్స్. అంటే వర్బ్ ఫామ్కి సింగులర్ యాడ్ అయినప్పుడు ఎస్ యాడ్ అవుతుంది వర్బ్ ఫామ్కి అని ఒక చిన్న మాట గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫర్దర్గా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నేను వాడే కొన్ని మాటలు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ వీటి గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 8 సెంటెన్సెస్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఐ సింగ్, యూ సింగ్, హీ సింగ్స్, షీ సింగ్స్, ఇట్ సింగ్స్, వి సింగ్, దే సింగ్, అంతే.
సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఇదే. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఎలా ఎక్సర్సైజ్ అంటే చూడండి, రామ్ అని ఇచ్చాను. మనం ఇందాకేం చెప్పుకున్నాం, ఏ సెంటెన్సెస్ మాట్లాడినా సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఏ సెంటెన్స్ మాట్లాడాలి అని మనం మాట్లాడినా దానిలో మనం ఈ 8 సెంటెన్సెస్లో నుంచే ఒక సెంటెన్స్ని స్ట్రక్చర్ యూజ్ చేసుకొని మాట్లాడతాం. దానిలో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రామ్ అని ఉంది. రామ్ అంటే ఎవరు? రామ్ అంటే ఒక అబ్బాయి. ఇక్కడ ఒక అబ్బాయి అనే దానికి ఇక్కడ ఏముంది, హీ, అతను. రామ్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే అతను. రామ్కి మీనింగ్ ఏంటి, అతను, హీ. ఇప్పుడు మనం యూజ్ చేయాల్సిన సెంటెన్స్ ఏంటి, హీ సింగ్స్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనకేముంది, ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, రామ్ ఇచ్చాం. రామ్ సింగ్స్ అవుతుందా, సింగ్ అవుతుందా? ఇప్పుడు రామ్ సింగులర్ కాబట్టి సింగులర్ మేల్ కాబట్టి హీ, అతను. రామ్ అంటే అతను. అతనికి సంబంధించింది ఏంటి, సింగా సింగ్సా? సింగ్స్. కాబట్టి మనం రామ్ సింగ్స్ ఏ సాంగ్ అంటాం. అలాగే ఇప్పుడు రామ్ అండ్ గీత అనేది చూస్తే వీళ్ళు ఎంతమంది, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అంటే ఏంటి, మోర్ దెన్ వన్ అంటే సింగులర్ కాదని. అంటే ఏంటి, వి అంటే మేము, దే కింద వస్తుంది. ఇవి రెండు ప్లూరల్ ఫార్మ్స్. వి దే అనేది ప్లూరల్ ఫార్మ్స్. సో ఈ రెండు సెంటెన్సెస్ లానే ఈ రెండిట్లో ఏదో ఒక దానిలో వాడతాం. దే సింగ్ అని వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తాం, రామ్ అండ్ గీత సింగ్ ఏ సాంగ్. రామ్ అండ్ గీత సింగ్ ఏ సాంగ్. వాళ్ళిద్దరూ కలిపి ఒక పాట పాడుతున్నారని చెప్పడానికి దే సింగ్ ఏ సాంగ్. రామ్ అండ్ గీత ఈజ్ ఈక్వల్ టు దే. రామ్ అండ్ గీత ఈజ్ ఈక్వల్ టు దే. అందుకని దే సింగ్ ఏ సాంగ్ అండి. రామ్ అంటే ఎవరు, సింగులర్ కాబట్టి సింగ్స్ ఏ సాంగ్ అని చెప్తాను. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇదే అర్థం చేసుకోవాలి క్లియర్గా. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సింగులర్ సబ్జెక్ట్స్కి మాత్రమే వర్బ్ ఫామ్ అనేది మారుతుంది. ఆ సింగులర్ సెంటెన్సెస్కి మారే వర్బ్ ఫామ్ ఏంటి, ఒక ఎస్ యాడ్ అవుతుంది. ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్కి మాత్రమే ఇది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఐ, ఇక్కడ సబ్జెక్ట్ యూ, ఇక్కడ సబ్జెక్ట్ వి, ఇక్కడ సబ్జెక్ట్ దే. ఇవన్నీ ప్లూరల్. ఇది సింగులర్ అవ్వచ్చు, ప్లూరల్ అవ్వచ్చు, ఏదైనా సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూ వచ్చినప్పుడు సింగ్ అనే పడుతుంది. సో ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్. సో అలాగే మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునే సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, రామ్ సింగులరా అంటే, సింగులరా ప్లూరల్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్, సింగులర్ అంటే ఒకళ్ళు అని అర్థం. ఇప్పుడు రామ్ అంటే ఒకలా ఇద్దరా, రామ్ ఈజ్ ఒకళ్ళు. సో ఇది సింగులర్. గీత అంటే ఒక అమ్మాయి, ఆమె సింగులర్. సలీం అతను సింగులర్. టీచర్స్ ఇది ప్లూరల్, ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ మంది టీచర్స్ ఉంటారు కాబట్టి ఇది ప్లూరల్ ఫామ్. స్టూడెంట్స్ ఇది ప్లూరల్ ఫామ్. నెక్స్ట్ మెషిన్ అనేది సింగులర్, ఒకటి సింగులర్ ఫామ్. రామ్ అండ్ గీత ఇద్దరు ఉన్నారు, మోర్ దాన్ వన్ కాబట్టి ప్లూరల్ ఫామ్. ఇప్పుడు ప్లూరల్కి ఏం వాడాలి, సింగులర్కి ఏం వాడాలి చూస్తాం మనం. సింగులర్కి అయితే ఫస్ట్ సెంటెన్స్, ఇది సింగులర్కి వాడే సెంటెన్స్. ఇది సింగులర్కి వాడతాం, ఇది ప్లూరల్కి వాడతాం. సో ఇప్పుడు మనం చూస్తే సింగులర్ సబ్జెక్ట్స్ ఏమేమి, రామ్ తీసుకుందాం. రామ్ సింగ్స్ ఏ సాంగ్, గీత సింగ్స్ ఏ సాంగ్, సలీం సింగ్స్ ఏ సాంగ్, ద టీచర్స్ సింగ్ ఏ సాంగ్, ద స్టూడెంట్స్ సింగ్ ఏ సాంగ్, ద మెషిన్ సింగులర్ కాబట్టి మళ్ళీ సింగ్స్ ఏ సాంగ్. రామ్ అండ్ గీత ప్లూరల్ కాబట్టి దే సింగ్ ఏ సాంగ్. సో అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సో ఫైనల్ టేక్ అవే ఏంటంటే, సింగులర్ వచ్చినప్పుడు సింగ్స్ ఏ సాంగ్, సబ్జెక్ట్ సింగులర్లో ఉన్నప్పుడు సింగ్స్ ఏ సాంగ్ అని వాడాలి. సబ్జెక్ట్స్ ప్లూరల్లో ఉన్నప్పుడు సింగ్ ఏ సాంగ్ అని వాడాలి. అంటే V1లోనే డిఫరెన్స్, జస్ట్ అ స్మాల్ డిఫరెన్స్. ఇప్పుడు మనకి డిఫరెంట్ వర్బ్స్తో ఎక్స్పెరిమెంట్ చేద్దాం. డిఫరెంట్ వర్బ్స్తో ఇప్పుడు మనకి ఫస్ట్ గుర్తుండాల్సింది ఐకి సింగ్ అని వస్తుంది. అంటే ఐ ఇప్పుడు వర్బ్ ఫామ్ తీసుకుంది, డ్రింక్ అనే వర్బ్ ఫామ్. ఒక ఎగ్జాంపుల్ నేను చేస్తాను, మిగతా మీరు చేద్దాం. ఐ డ్రింక్ అనే వర్బ్ ఫామ్ తీసుకున్నాను, అంటే క్రియ. ఇక్కడ క్రియ ఏంటంటే డ్రింక్. ఐకి ఏమవుతుంది, ఐ డ్రింక్, యూ డ్రింక్, హీ డ్రింక్స్. ఇందాక ఏమనుకున్నాం, హీకి మనకి హీ సింగ్స్ సింగులర్ కాబట్టి ఇక్కడ హీ డ్రింక్స్, షీ డ్రింక్స్, ఇట్ డ్రింక్స్, మళ్ళీ వి డ్రింక్, దే డ్రింక్. ఐ హోప్ యూ గాట్ ఇట్.
ఇప్పుడు టాక్ తీసుకుందాం. టాక్ టాక్ తీసుకున్నట్లయితే ఐ టాక్, యూ టాక్, హీ టాక్స్, షీ టాక్స్, ఇట్ టాక్స్, వి టాక్, దే టాక్. సో ఇది అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు రైట్ తీసుకున్నాం అనుకో, ఐ రైట్, యూ రైట్, హీ రైట్స్, షీ రైట్స్, ఇట్ రైట్స్, వి రైట్, దే రైట్. ఈ 8. సో సబ్జెక్ట్కి వర్బ్కి ఎప్పుడైతే అగ్రిమెంట్ ఉంటుందో దెన్ యూ విల్ బి ఏబుల్ టు ఫార్మ్ ద కరెక్ట్ టెన్స్. సబ్జెక్ట్కి సంబంధించి అలాగే షీ సింగ్ ఏ సాంగ్ అది రాంగ్ సెంటెన్స్, షీ సింగ్స్ ఏ సాంగ్ అది రైట్ సెంటెన్స్. ఇప్పుడు ఈ యూసేజ్ మనం ఎక్కడ వాడాలి అది కూడా తెలుసుకోవాలి కదా. ఎక్కడ వాడాలో తెలుసుకుంటేనే మనకు టెన్స్ వచ్చినట్టు. సో యూసేజ్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ సందర్భాల్లో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేసి మాట్లాడాలి. ఎవరి అలవాట్ల గురించి అన్నా మాట్లాడేటప్పుడు, హ్యాబిట్స్, ఎవరి అలవాట్ల గురించి అన్నా మాట్లాడేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి మాట్లాడాలి. ఏదైనా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసి మాట్లాడాలి. లేకపోతే ఏమన్నా ప్రీ డిటర్మైన్డ్ ఈవెంట్స్ అంటే ముందుగా నిర్ణయించబడిన సంఘటన, ఆల్రెడీ మనం ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేసేసుకొని వాటికి సంబంధించిన ఒక టైం టేబుల్ ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంది, ఫ్యూచర్లో కూడా అదే ఉంటుంది, ప్రజెంట్లో కూడా అదే ఉంది, ఫ్యూచర్లో కూడా అదే ఉంటుంది అని మనం ముందే డిటర్మైన్ చేసేసుకుంటే, ముందుగానే నిర్ణయించేస్తే అలాంటి వాటికి కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, హీ డ్రింక్స్ టీ, హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్ అని ఉంది. హీ సింగులర్ కాబట్టి డ్రింక్స్ అని పెట్టాం, హీ డ్రింక్ టీ అని పెట్టాల. హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయం అతను టీ తాగుతాడు అని చెప్పడానికి మనం హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్ అంటాం. అది ఇప్పుడు చూడండి, దే ప్లే క్రికెట్ ఆన్ వీకెండ్స్, ప్రతి వీకెండ్ వాళ్ళు క్రికెట్ ఆడతారు అని చెప్పడానికి మనం దే ప్లే క్రికెట్ అంటున్నాం. దే ప్లేస్ క్రికెట్ అంటలా, దే ప్లోరల్ మళ్ళీ ప్లేస్ క్రికెట్ పెట్టకూడదు, దే ప్లే క్రికెట్. అదే మనం ఇప్పుడు ఆ 8 సెంటెన్సెస్ మనం నేర్చుకుని ఉంటే 8 స్ట్రక్చరల్ సెంటెన్సెస్ అంటాం. ఆ 8 స్ట్రక్చరల్ సెంటెన్సెస్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ద సన్ అంటే ద సన్ ఈజ్ ఈక్వల్ టు ఇట్, ఇట్ రైజెస్, ఇట్ రైజెస్. ఎందుకు రైజెస్ అని ఎందుకు రైజ్ అని వాడకుండా, బికాస్ ద సన్ అంటే ఇట్ అంటే సింగులర్ కాబట్టి రైజెస్ అని వాడాం. సో ద సన్ అనేది సింగులర్ కాబట్టి రైజెస్ వచ్చింది. ఇట్ రైన్స్, ఇట్ రైన్స్ ఇది డైరెక్ట్గా మన స్ట్రక్చర్ ఉంది చూడండి. ఇట్ రైన్స్ ఇన్ రైనీ సీజన్, రైనీ సీజన్లో వర్షాలు పడతాయి. ఇది జనరల్ ట్రూత్. రైనీ సీజన్ అన్నాక వర్షాలు పడతాయి, ఇది జనరల్ ట్రూత్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఈస్ట్లోనే సూర్యుడు ఉదయిస్తాడు, అది కూడా యూనివర్సల్ ఫ్యాక్ట్. అలాగే హనీ ఈజ్ స్వీట్, హనీ ఎక్కడైనా స్వీట్గానే ఉంటుంది, పాస్ట్లోనూ స్వీట్గానే ఉంది, ప్రెసెంట్లోనూ స్వీట్గానే ఉంది, ఫ్యూచర్లోనూ స్వీట్గానే ఉంటుంది. అందుకని మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో వాడతాం అనమాట జనరల్ ట్రూత్స్ కింద. ఇప్పుడు ఫిక్స్డ్ టైం టేబుల్ కోసం వస్తే, ద నెక్స్ట్ ఫ్లైట్ ఈజ్ ఎట్ 7 AM టుమారో మార్నింగ్. మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఆ ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్ని మనం ఆల్రెడీ డిసైడ్ చేసేసాం, ఆల్రెడీ డిటర్మైన్ చేసేసాం, ఆల్రెడీ ముందుగానే నిర్ణయించేసాం కాబట్టి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడుతున్నాం. ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 8 o'clock, 8 గంటలకి స్టార్ట్ అవ్వబోతుంది ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మనం యూజ్ చేయాల్సిన టెన్స్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. దీన్నే మనం ఫ్యూచర్ టెన్స్ మాట్లాడినప్పుడు కూడా, ఫ్యూచర్ టెన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా ఈ కాన్సెప్ట్ టచ్ చేస్తాం. కానీ ఫర్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రీ డిటర్మైన్డ్ ఈవెంట్స్ కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడతాం. సో ఇవి 3 ద మోస్ట్ ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఏంటి? హ్యాబిట్స్, ఎవరిదన్నా అలవాట్ల గురించి మాట్లాడడం. 2 యూనివర్సల్ ట్రూత్స్, ఎప్పుడు సత్యం, అది ఎప్పుడైనా అది నిజంగానే జరుగుతుంది అన్న వాటికి యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడతాం. ఆల్రెడీ ముందుగా నిర్ణయించబడిన ఈవెంట్స్, ఏదైనా ఒకటి జరగబోతుంది, ఆ జరగబోయే ఈవెంట్ని మనం ముందుగానే నిర్ణయించేస్తే దానికి కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడొచ్చు. ఇవే వాడాలని కాదు, వాడొచ్చు, కానీ హ్యాబిట్స్కి మాత్రం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడాలి, యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి మాత్రం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడాలి. ఇవి 2 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. థర్డ్ది, ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడితే వాడొచ్చు, లేకపోతే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కూడా వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. మనం ఒక్కసారి రివైజ్ చేసుకుంటే సింపుల్ ప్రెసెంట్ టెన్స్ మనకి 8 స్ట్రక్చరల్ సెంటెన్సెస్ ఉన్నాయి. 8 స్ట్రక్చరల్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ 8 స్ట్రక్చరల్ సెంటెన్సెస్ ఏంటి? ఐ సింగ్, యూ సింగ్, హీ సింగ్స్, షీ సింగ్స్, ఇట్ సింగ్స్,
వి సింగ్, దే సింగ్, అంతే. మళ్ళీ ఒకసారి ఐ సింగ్, యూ సింగ్, హీ సింగ్స్, షీ సింగ్స్, ఇట్ సింగ్స్, వి సింగ్, దే సింగ్. అంటే V1 ఒకటి యాడ్ అవుతుంది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్కి తగినట్టు V1 యాడ్ అవుతుంది. ఆ V1లో కూడా మనకి ఇక్కడ చేంజ్ వచ్చింది. అక్కడ హీ షీ ఇట్ దగ్గర మాత్రమే చేంజ్ వచ్చింది. హీ షీ ఇట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చినప్పుడు సింగ్స్ అని వాడాలి. మనం మోస్ట్లీ ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళు చేసే తప్పు ఇదే. ఇప్పుడు మనకు అది చూస్తే సింగులర్కి సింగ్స్ అని వాడుతున్నాం, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే సింగ్ అని వాడుతున్నాం. సో ఇదే అనమాట. ఆ 8 స్ట్రక్చరల్ సెంటెన్సెస్ మనం ఎప్పుడైతే బట్టి గుర్తు పెట్టుకుంటామో, లేదా ఈ 2 సెంటెన్స్ సింగులర్ సెంటెన్స్ అయితే ఎస్ యాడ్ అయి ఉన్న V1కి ఎస్ యాడ్ అవుతుంది. సింగులర్ సెంటెన్స్ కాకుండా ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఎస్ లేకుండా ఓన్లీ V1 వర్బ్ ఫామ్ మాత్రమే వస్తుంది అని మనం గుర్తుపెట్టుకున్నా కూడా ఇవన్నీ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది, దెన్ గో ఫర్ V1. సబ్జెక్ట్ సింగులర్లో ఉంది, దెన్ యూ షుడ్ నాట్ గో ఫర్ V1. V1కి అడిషనల్గా ఎస్ యాడ్ చేయాలి. ఇక్కడ రన్ అనేది V1 తీసుకుంటే హీ రన్స్, హీ రన్ కాదు, హీ రన్స్. అలాగా యూ రన్స్ కాదు, యూ రన్. వి రన్, దే రన్, హీ షీ ఇట్ రన్స్. అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ 8 సెంటెన్స్లు అలా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఈ 8 సెంటెన్స్లు ఎప్పుడైతే వచ్చేస్తాయో వెంటనే మనం నేర్చుకోవాల్సిన యూసేజ్ ఎక్కడెక్కడ వాడాలి. ఒకటి హ్యాబిట్స్, 2 యూనివర్సల్ ట్రూత్. ఈ రెండింటికి ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. మూడోది ప్రీ డిటర్మైన్డ్ ఈవెంట్స్కి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడచ్చు, లేదా సింపుల్ ఫ్యూచర్ అయినా వాడుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అలవాట్లకి, జనరల్ ట్రూత్స్కి మాత్రం ఖచ్చితంగా సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. ఇవి ఎలా యూజ్ చేస్తాం అనేది అడ్వాన్స్డ్ కోర్సులో కవర్ చేస్తాం. మనం ఆల్రెడీ కోర్స్ స్ట్రక్చర్లో చెప్పుకున్నట్టు ప్రెజెంట్ ఇప్పుడు మనం బేసిక్ థింగ్స్ మాత్రమే నేర్చుకుంటాం. రాబోయే క్లాసెస్లో అడ్వాన్స్డ్ కోర్స్కి మనం వెళ్ళినప్పుడు ఈ యూసేజ్లు కూడా ఎలా వాడాలనేది నేర్చుకుంటాం. సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనకు గుర్తుండడానికి మనకు మెయిన్గా 8 స్ట్రక్చరల్ సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆ 8 సెంటెన్సెస్ సింపుల్. ఐ సింగ్, యూ సింగ్, హీ సింగ్స్, షీ సింగ్స్, ఇట్ సింగ్స్, వి సింగ్, దే సింగ్, అంతే అయిపోయింది. ఆ 8 సెంటెన్స్లు మనకి ఎప్పుడైతే గుర్తుంటాయో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని, దెన్ వీఆర్ గుడ్ టు గో. సో దిస్ ఈస్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే టెన్స్ ఏంటంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. లైక్ వైజ్ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. సో ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇంకా చాలా ఈజీ. ప్రెజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు జరుగుతుంది, ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడతాం. అలాంటప్పుడు మనం యూజ్ చేసే టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. ఏంటిది? సబ్జెక్ట్ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తుంది, ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇంగ్ ఫామ్ వచ్చిందంటే అది ఖచ్చితంగా కంటిన్యూస్ టెన్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అది ప్రెజెంట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది ఇక్కడ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్. వేరే కంటిన్యూస్ టెన్స్కి ఏమొస్తాయో తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, ఇందాక మనం 8 సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. అలాగే ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా 8 సెంటెన్స్లు ఉంటాయి. ఆ 8 బేసిక్ సెంటెన్సెస్ మనం నేర్చుకుంటున్నాం. చూడండి, ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్. ఐ ఆర్ సింగింగ్ ఏ సాంగ్ కాదు, ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్. యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్. తర్వాత హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, ఇట్ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, వి ఆర్ సింగింగ్ ఏ సాంగ్, దే ఆర్ సింగింగ్ ఏ సాంగ్. ఇక్కడ మనకు చూస్తే సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, సింగులర్ వచ్చినప్పుడు మనకి ఈజ్ వస్తుంది, సింగులర్ కానప్పుడు ఆర్ వస్తుంది, సింగులర్ కానప్పుడు ఆర్ వస్తుంది. ఐకి ఖచ్చితంగా ప్రెసెంట్ టెన్స్లో ఐకి యామే వస్తుంది. ఐ యామ్ ఎవరికైనా గుర్తుండేది. యు ఆర్ సింగింగ్, యు ఈజ్ సింగింగ్ అనకూడదు, యు ఆర్ సింగింగ్. అది యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఆర్ఏ. ఇవి రెండు ఫిక్స్ అయిపోయిన కాంటెక్స్లో. నెక్స్ట్, హీ ఈజ్ సింగింగ్, షీ ఈజ్ సింగింగ్, ఇట్ ఈజ్ సింగింగ్, వి ఆర్ సింగింగ్, దే ఆర్ సింగింగ్. ఈ 8 సెంటెన్స్లు మనకి ఎప్పుడైతే నోట్కి వచ్చేస్తాయో 8 సెంటెన్స్లు ఓకే. ప్రెసెంట్ టెన్స్లో కంటిన్యూస్లో మాట్లాడాల్సినప్పుడు ఇలా మాట్లాడాలి. సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి, ప్లూరల్ వచ్చినప్పుడు ఆర్ వాడాలి. అలాగే ఇప్పుడు మీనింగ్స్ చూడండి, తెలుగులో మీనింగ్స్ చూడండి. ఐఎమ్ సింగింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడుతున్నాను అంటే నేను పాడుతున్నాను మాట్లాడుతూ ఉండగా మనం చెప్పామన్నమాట. నెక్స్ట్, యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్, నువ్వు పాట పాడుతున్నావు, నేను మాట్లాడుతూ ఉండగా నువ్వు పాట పాడతావు. అప్పుడు నేను చెప్పాలంటే యు ఆర్ సింగింగ్ ఏ సాంగ్ అంటాను. నెక్స్ట్, హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, అతను పాట పాడుతున్నాడు, నేను మాట్లాడుతూ ఉండగా అతను పాట పాడుతున్నాడు కాబట్టి హీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ అని చెప్పి. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, ఇట్ ఈజ్ సింగింగ్, వి ఆర్ సింగింగ్, దే ఆర్ సింగింగ్. సో ఇది ఈ 8 సెంటెన్సెస్ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఈజ్ ఇందాక ట్రై చేసినట్టే డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ట్రై చేద్దాం. సింగులర్ సబ్జెక్ట్ అయితే ఈజ్ సింగింగ్, ఈజ్ ప్లస్ ఇంగ్ ఫామ్. సింగింగ్ అంటే ఆ ఒక్క వర్బ్, మనకి నెక్స్ట్ వేరే వర్బ్స్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాబట్టి అప్పుడు మీకు ఇంక క్లియర్గా ఉంటుంది. రామ్ అంటే సింగులర్, ఒకడు. రామ్ ఈజ్ సింగులర్, ఒకడు.
గీత సింగులర్ ఒకడు, ఒక అమ్మాయి లేదా ఆమె. సలీం అతను. టీచర్స్ వారు. స్టూడెంట్స్ వారు ప్లూరల్. మెషిన్ ఒకటి అంటే సింగులర్. రామ్ అండ్ గీత ఇద్దరు వారు. సో ఇప్పుడు సింగులర్కి ఈ సింగింగ్ వస్తుంది, ప్లూరల్కి ఆర్ సింగింగ్ వస్తుంది. సో ఇప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్తో ఎక్స్పెరిమెంట్ చేస్తాం. రామ్ ఈ సింగింగా ఆర్ సింగింగా? రామ్ ఈ సింగింగ్ సింగులర్. గీత ఈ సింగింగ్ సింగులర్. సలీం ఈ సింగింగ్ సింగులర్. టీచర్స్ ఆర్ సింగింగ్ ప్లూరల్. స్టూడెంట్స్ ఆర్ సింగింగ్ ప్లూరల్. మెషిన్ ఈజ్ సింగింగ్ సింగులర్. రామ్ అండ్ గీత ఆర్ సింగింగ్ ప్లూరల్. లైక్ వైజ్ సింగులర్ సబ్జెక్ట్కి ఈజ్ సింగింగ్ వాడతాం, ప్లూరల్ సబ్జెక్ట్కి ఆర్ సింగింగ్ వాడతాం. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యూసేజెస్, ఇప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్బ్స్లోకి వెళ్తాం. ఐ ఐ వచ్చినప్పుడు డ్రింక్ తీసుకుందాం అనుకో, నువ్వు తాగుతున్నావు. ఇప్పుడు ఎలా చెప్తావు? ఐ ఆమ్ డ్రింకింగ్. ఇప్పుడు వేరే వేరే వాళ్ళు తాగుతున్నారు. యు ఆర్ డ్రింకింగ్. నెక్స్ట్ హీ అతను తాగుతున్నాడు, అతను తాగుతున్నాడు అని చెప్తాం. హీ ఈజ్ డ్రింకింగ్. ఆమె తాగుతుంది. షీ ఈజ్ డ్రింకింగ్. అది తాగుతుంది లేదా ఒక ఒక ఆర్టికల్ ఏదో తాగుతుంది. ఇట్ ఈజ్ డ్రింకింగ్. వి మేము తాగుతున్నాము. వి అంటే మేము, మేము తాగుతున్నాం. వి ఆర్ డ్రింకింగ్. వారు తాగుతున్నారు. దే ఆర్ డ్రింకింగ్. ఓకే, ఇప్పుడు రన్ చూద్దాం. ఐ యామ్ రన్నింగ్. యు ఆర్ రన్నింగ్. హీ ఈజ్ రన్నింగ్. షీ ఈజ్ రన్నింగ్. ఇట్ ఈజ్ రన్నింగ్. వి ఆర్ రన్నింగ్. దే ఆర్ రన్నింగ్. క్లియర్? సో ఆ 8 సెంటెన్సెస్ మనం బేసిక్గా నేర్చుకోవాలి. అవి ఇది నేను నేను డెప్త్ వెళ్ళట్లేదు, ఓన్లీ సూపర్ఫిషియల్ పై పైన మనకి యూజ్ చేయడం ఎలా తెలుసుకోవడం మాత్రమే, అది చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఇక్కడ. మళ్ళీ ఒకసారి ఇదే ఎక్సర్సైజ్ చేద్దాం. చూడండి, స్పీక్ తీసుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ స్పీక్ తీసుకుంటే మనం ఏం రాయాలి? ఐ యామ్ స్పీకింగ్. ఐ యామ్ స్పీకింగ్. యు ఆర్ స్పీకింగ్. హీ ఈజ్ స్పీకింగ్. షీ ఈజ్ స్పీకింగ్. ఇట్ ఈజ్ స్పీకింగ్. వి ఆర్ స్పీకింగ్. దే ఆర్ స్పీకింగ్. సో ఆ 8 సెంటెన్స్లు ఎప్పుడైతే మనకి నోట్కి వచ్చేస్తాయో వీఆర్ గుడ్ టు గో విత్ సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఒకసారి ప్రెసెంట్ కంటిన్యూస్ యూసేజ్ కూడా చూద్దాం. ఏంటది? చూడండి, మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న క్రియ. మనం మాట్లాడుతూ ఉండగా అక్కడ ఏదైనా పని జరుగుతుందంటే దాని గురించి మాట్లాడడానికి మనం వాడే టెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం మాట్లాడుతుండగా ఎవరో పాట పాడుతున్నారు. షీ ఈజ్ సింగింగ్ అని చెప్తాం. ఇప్పుడు మన క్లాస్ జరుగుతుండగా బాయ్స్ అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అంటున్నాం. అలాగే కాకుండా ఇమ్మీడియట్ ఫ్యూచర్లో జరగబోయేది ఆల్రెడీ నువ్వు డిసైడ్ చేసేసి ఉంటే దాని గురించి కూడా వాడచ్చు. ఏంటి? ఐ ఆమ్ గోయింగ్ టు ద సినిమా టు నైట్. ఫ్యూచర్లో నువ్వు సినిమాకి వెళ్ళబోతున్నావు, కానీ అది ఇప్పుడే డిసైడ్ చేసేసావు, అందుకని ప్రెసెంట్ కంటిన్యూస్ వాడినా. ఇవన్నీ కన్ఫ్యూజన్ వద్దు, ఇవన్నీ మాకు కన్ఫ్యూజన్ వద్దు అంటే క్లియర్గా ఓన్లీ వన్ యూస్. మనం మాట్లాడుతూ ఉండగా ఏదైనా క్రియ జరుగుతుంటే దానికి ప్రెసెంట్ కంటిన్యూస్ వాడతాం. ఇప్పుడు అలాగే సింపుల్ ప్రెసెంట్కి వస్తే, సింపుల్ ప్రెసెంట్కి మనకి డిఫరెంట్ యూసేజెస్ ఉన్నాయి. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి హ్యాబిట్స్కి మాత్రం సింపుల్ ప్రెసెంట్ వాడండి. యూనివర్సల్ ఫ్యాక్ట్స్కి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడండి. ప్రీ డిటర్మైన్డ్ ఈవెంట్స్, ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ వాడచ్చు, సింపుల్ ఫ్యూచర్ వాడచ్చు. ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు ఇంక ఈజీగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఒకే ఒకటే ప్రెసెంట్ టెన్స్లో 2 పార్ట్స్ నేర్చుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ప్రెసెంట్లో ఏం జరుగుతున్నా మీరు మాట్లాడగలిగేలా ఉండాలి. అంటే మీకు మొత్తం 16 బేసిక్ సెంటెన్సెస్ రావాలి. ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. ఆ 16 బేసిక్ సెంటెన్సెస్ ఏంటి? సింపుల్ ప్రెసెంట్ అయితే ఐ సింగ్. ఇప్పుడు సపోజ్ అండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటి ఎగ్జాంపుల్? ఎవరన్నా ఒక అతను రోజు రోజు కాఫీ తాగుతాడు అని చెప్పాలి. కాఫీ తాగడం అనే వర్బ్ ఏంటి? డ్రింక్. అంతే కదా, డ్రింక్. ఇది ఒక హ్యాబిట్గా చెప్పాలి. అతని హ్యాబిట్ ఇది. ఎలా చెప్తాం? హీ డ్రింక్స్ టీ ఎవ్రీడే. హీ డ్రింక్స్ టీ ఎవ్రీడే. మనకి దేనిలో వచ్చింది? ఇక్కడ హీతో. మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ గీత అని మాట్లాడాలి. ఇప్పుడు ఈ 8 సెంటెన్స్లో గీత లేదు కదా సార్. గీత అంటే ఎవరు? ఒక ఆడమనిషి. ఫెమినైన్కి సంబంధించిన ప్రొనౌన్ ఏంటి? ఇక్కడ ఏముంది? షీ సింగ్స్ కాబట్టి గీత సింగ్స్. ద మెషిన్ అంటే ఇప్పుడు డ్రింక్స్, మనం చెప్పుకునే డ్రింక్స్ కాబట్టి షీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీడే. ఒక హ్యాబిట్గా చెప్తున్నాం, షీ డ్రింక్స్ కాఫీ ఎవ్రీడే.
ఇప్పుడు ద సన్ ఉంది. సన్ అనేది ఉదయిస్తుంది, రైజ్ అన్నాం. ద సన్ రైజెస్ ఎందుకు? హీ సింగ్స్ ఉంది కాబట్టి, లేదా ఇట్ సింగ్స్ అని ఉంది కాబట్టి సన్ రైజెస్ అవుతుంది. సన్ రైజెస్. అలాగే మనం ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటామో దానికి కాంప్లిమెంటరీగా వర్బ్ వాడటం నేర్చుకోవాలి. ఆ వర్బ్ వాడటం నేర్చుకోవడానికి మనం ముందు జరిగిన ఎక్సర్సైజెస్ చేయాలి. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ ఉంది. సింగులర్స్కి మాత్రం ఈజ్ వస్తుంది చూడండి. హీ అంటే సింగులర్. ఇప్పుడు గీత ఉంది. గీత ఈజ్ సింగింగ్ అన్నది. ఎందుకు? గీత అనేది ఫీమేల్. షీతో ఈక్వల్. గీత ఈజ్ ఈక్వల్ టు షీ కాబట్టి షీ ఈజ్ సింగింగ్. ఇప్పుడు డ్రింక్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే షీ ఈజ్ డ్రింకింగ్, లేదా షీ ప్లేస్లో గీతానే పెట్టుకోండి, గీత ఈజ్ డ్రింకింగ్. సో ఇలా అనమాట. సో ఇలా యూజ్ చేస్తాం. ఈ 16, ఈ 8, ఇవి 8 మనం నేర్చుకోగలిగితే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ వచ్చేసినట్టే. ఇవి రెండింటికి ఆ బేసిక్ యూసేజెస్ ఏంటంటే, ఇది మనం మాట్లాడుతున్న సమయంలో జరిగితే కంటిన్యూస్ టెన్స్ వాడతాం. జనరల్గా హ్యాబిట్స్కి, యూనివర్సల్ ట్రూత్స్కి సింపుల్ ప్రెజెంట్ వాడతాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ ప్రెజెంట్కి 2 యూసేజ్లు రాసుకోండి. 1 హ్యాబిట్స్, 2 యూనివర్సల్ ట్రూత్స్. ప్రెజెంట్ కంటిన్యూస్కి ఒకే యూసేజ్ రాసుకోండి. ఏంటంటే మనం మాట్లాడుతూ ఉన్న సమయంలో మాట్లాడుతూ ఉన్న సమయంలో జరుగుతున్న ఒక ప్రక్రియ గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ వాడతాం. సో దట్స్ ఇట్. ఓన్లీ మనం 3 యూసేజ్లు. సింపుల్ ప్రెజెంట్కి 2 యూసేజ్లు, హ్యాబిట్స్, యూనివర్సల్ ట్రూత్. ప్రెజెంట్ కంటిన్యూస్కి ఒకటే యూసేజ్ తీసుకోండి. ఆ ఒకటే యూసేజ్ ఏంటంటే మనం మాట్లాడుతున్న సమయంలో జరుగుతున్న ప్రక్రియ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్. ఇంకా మీకు ఫర్దర్గా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లేకపోతే విల్ ఫిగర్ అవుట్ వన్ ఇనిషియేటివ్, లైక్ ఏదన్నా ఒక వాట్సాప్ గ్రూప్ కానీ, లేకపోతే ఒక టెలిగ్రామ్ గ్రూప్ కానీ, అంటే మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు పోస్ట్ చేసి నేను అవి అడ్రస్ చేయడానికి ఉపయోగపడేలాగా ఏదైనా ఒకటి తయారు చేసుకుందాం తర్వాత ఫర్దర్ క్లాసెస్లో. కానీ ఫర్ నౌ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్లో అవి డీల్ చేస్తాం. ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇవన్నీ 8 సెంటెన్సెస్ ఇన్ ఈచ్ టెన్స్, అంటే ఇప్పుడు మనకు రాబోయే నెక్స్ట్ టెన్సెస్లో కూడా ఈ 8 సెంటెన్సెస్ వర్బ్ ఫామ్ ఎలా మారుతుంది అని మాత్రమే నేర్చుకుంటాము. ప్రతి టెన్స్కి 8 సెంటెన్సెస్ మీకు 4 చివర ఉండాలి. ఈ టెన్స్ అనగానే ఆ 8 సెంటెన్సెస్ టక్క చెప్పేయగలిగితే, వాటి యూసేజ్ మీకు మైండ్లో ఉంటే, యూఆర్ గుడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఈజీగా మాట్లాడగలరు ఇంగ్లీష్, తడుముకోకుండా మాట్లాడగలరు. సో మన అసలు మెయిన్ కోర్స్ యొక్క ఉద్దేశమే కాన్ఫిడెంట్గా మాట్లాడేలా చేయడం. సో మీకు ఫర్దర్గా కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వడానికి ఒక ఎక్సర్సైజ్ చేయండి. అసైన్మెంట్ ప్రాక్టీస్ కోసం నేను ఇక్కడ వర్బ్ ఫామ్స్ ఇచ్చా. ఈ వర్బ్ ఫామ్స్ని యూజ్ చేసి ఒక్కొక్క టెన్స్లో 8 ఉన్నాయి, 8 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ సెంటెన్సెస్లో ఇప్పుడు మనం సింగ్స్ డిస్కస్ చేసాం. ఆ సింగ్ ప్లేస్లో సపోజ్ ఫ్లై తీసుకోండి. ఫ్లై అనే వర్బ్ తీసుకుని ఆ సింగ్ ప్లేస్లో ఫ్లై పెట్టి రాయండి. 8 సెంటెన్సెస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 8, ప్రెజెంట్ కంటిన్యూస్లో 8. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లయింగ్కి 8 నేనైతే 16 సెంటెన్సెస్ ఎలా రాస్తానో ఫ్లయింగ్కి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఇవి ఉంటే ఒక నిమిషం, లెట్ మీ రిమూవ్. ఓకే, మనం తీసుకున్న వర్బ్ ఏంటి? ఫ్లై అనుకున్నాం కదా, ఫ్లై. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చేస్తున్నా, మిగిలిన వర్బ్స్కి మీరు ట్రై చేయండి. తప్పు వస్తే విల్ సీ. ఫ్లై అనేది తీసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నాకు 8 సెంటెన్సెస్ కావాలి. ఐ ఫ్లై, యూ ఫ్లై, he flies, she flies, it flies, we fly, they fly. నాకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 8 సెంటెన్స్లు వచ్చినాయి. నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు ఏదైనా మాట్లాడగలను. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్కి వెళ్తున్నాను. ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా నాకు 8 కావాలి. ఐ యామ్ ఫ్లయింగ్, యు ఆర్ ఫ్లయింగ్, హీ ఈజ్ ఫ్లయింగ్, షీ ఈజ్ ఫ్లయింగ్, ఇట్ ఈజ్ ఫ్లయింగ్, వి ఆర్ ఫ్లయింగ్, దే ఆర్ ఫ్లయింగ్. ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్లో కూడా నేను ఏ సబ్జెక్ట్ వచ్చినా నేను మాట్లాడగలను. అంటే ఐ యామ్ ఫ్లయింగ్, నా గురించి చెప్పుకోవాలంటే ఐ యామ్ ఫ్లయింగ్ అంట. మీరు మీ గురించి చెప్పాలంటే యు ఆర్ ఫ్లయింగ్ అంట. వేరే ఒక అతని గురించి చెప్పాలి, హీ ఈజ్ ఫ్లయింగ్ అంట. ఒక ఆమె గురించి చెప్పాలి, షీ ఈజ్ ఫ్లయింగ్ అంట. లేదా ఒక ఆబ్జెక్ట్ గురించి చెప్పాలి, ఇట్ ఈజ్ ఫ్లయింగ్. ఒక మనందరి గురించి చెప్పాలి, వి ఆర్ ఫ్లయింగ్ అంట. లేదా వాళ్ళందరి గురించి వాళ్ళందరి గురించి చెప్పాలి, దే ఆర్ ఫ్లయింగ్. నాకు 8 వచ్చేసింది. ఆ దే ప్లేస్లో డిఫరెంట్ నేమ్స్ పెట్టుకోవచ్చు. షీ ప్లేస్లో ఒక ఆవిడ నేమ్ పెట్టుకోవచ్చు, హీ ప్లేస్లో ఒక అతని పేరు పెట్టుకోవచ్చు. ఐఎమ్ గుడ్ టు గో. సబ్జెక్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకునేది ఏంటి? సింగులర్ అయితే ఈజ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది ఇంగ్ ఫామ్కి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సింగులర్ అయితే వర్బ్కి ఎస్ యాడ్ అవుతుంది, అంతే. మనకి యూసేజ్లు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి 2 యూసేజ్లు, హ్యాబిట్, యూనివర్సల్ ట్రూత్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రెజెంట్ నువ్వు మాట్లాడుతూ ఉండగా జరిగే ప్రక్రియ కోసం
వాడేదే ప్రెసెంట్ కంటిన్యూస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ ప్రెసెంట్ అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్. మీరేం చేస్తారంటే బిఫోర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్లాస్ ట్రై దీనిలోకి అట్లీస్ట్ ఒక 10 వర్బ్స్ తీసుకొని ఈచ్ వర్బ్కి 16 సెంటెన్సెస్ రాసింది. 16 సెంటెన్సెస్ రాయండి. మనం ఎప్పుడైతే ఆ 16 సెంటెన్సెస్ మీద గ్రిప్ వస్తుందో యూసేజ్ కూడా మనం ఏమనుకున్నాం, సింగిల్ యూసేజ్ చెప్పుకున్నాం. అలా యూసేజ్ మొత్తం ఈ 16 సెంటెన్సెస్ ఎనీ ఆఫ్ ద 10 వర్బ్స్ తీసుకొని మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. అవి రాంగ్ రావు అనేది నా నమ్మకం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మీకు సింపుల్ ప్రెసెంట్ కంటిన్యూస్ వచ్చేసినాయి అంటే ప్రెసెంట్గా జరిగాయని మీరు మాట్లాడగలరు. జస్ట్ ట్రై చేయండి ఒకసారి, ప్రెసెంట్గా జరిగాయని మాట్లాడగలరు ప్రెసెంట్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ అంటే జరిగిపోయిన వాటి గురించి మాట్లాడగలరు. నెక్స్ట్ క్లాస్ అయిపోయేసరికి మీరు ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా మాట్లాడగలరు, లేదా రాయగలరు, ఏదైనా చేయగలరు. సో దట్ ఈస్ ద థింగ్. సో బిఫోర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్లాస్ ట్రై దిస్. ఈ ఇచ్చిన వర్బ్స్లో కొన్ని అట్లీస్ట్ ఒక 10 వర్బ్స్ తీసుకొని 16 సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. So we'll meet in next class. Until then, keep learning where learning is made easy. That is Let's Be Wise YouTube channel. Thank you.